అందరికీ హాయ్ అండి. నా పేరు సుజాత అండి. తెలుగు వంటల అమ్ముడి చాలా స్వాగతం అండి. ఈరోజు అయితే నేను హైదరాబాద్ స్పెషల్గా స్వీట్ ఐటమ్ నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఖజూరాకి కావలసిన పదార్థాలు: బెల్లము ఒక 300 గ్రాములు, బొంబాయి రవ్వ 1/2 కేజీ, మైదా పిండి 1/2 కేజీ ఫ్రెండ్స్. ఈ ఖజూరా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయటానికి స్వీట్. ఈ నూతన సంవత్సరానికి స్వీట్ చేద్దామనేసి ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ అయితే పిల్లలు బాగా తింటారండి, అందుకోసం ఈరోజు నేను ఖజూరా చేస్తున్నానండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాము. పగలగొట్టుకొని కరగబెట్టుకుందామండి. పగలగొట్టానండి. మనం గిన్నెలు డైషాలు వేసుకొని ఉడకబెట్టి నీళ్ళు వేసుకొని బెల్లం అంతా కరిగేదాకండి మంట పెట్టుకుందాం. కొట్టుకొని పక్కన పెట్టుకుందామండి. యాలకులు అలా కొట్టుకుందామండి. ఫ్రెండ్స్, మనం బెల్లం ఉడుకుతుందిగా ఇందులో వేసుకుందాం యాలకులు అండి. కరుగుతున్న బెల్లంలో యాలకులు వేసుకున్నానండి. మైదా పిండి అండి, 1/2 కేజీ పిండి అండి. ఇది బొంబాయి రవ్వ 1/2 కేజీ అండి. నెయ్యి అండి, కలుపు. ఫ్రెండ్స్, మొత్తం ఇది కేజీ అండి. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, మైదా పిండి చెప్పు. ఇక్కడ చెప్పి పంచే చెప్పిన తర్వాత పంచే ఫ్రెండ్స్. మైదా పిండి 1/2 కేజీ, 1/2 కేజీ బొంబాయి రవ్వ అండి. 2 మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి అరగిన్ని వేస్తున్నానండి. ఇది 50 గ్రాములు నెయ్యి అండి. బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, నెయ్యి సరిపోకపోతే మనం ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఒక గంటతో అరగంట ఆయిల్ వేసానండి. మర్చిపోయానండి వీడియో తీయటం. అరగంట ఆయిల్ వేసానండి. మనం మొత్తం సరిపోకపోతే అండి మనం పిండి పిసుకున్నప్పుడు ఇలా ముద్ద అవ్వాలండి. ఫ్రెండ్స్, మనం రవ్వను మైదా పిండి కలిపినప్పుడు ఇలా ముద్ద అవ్వాలండి. అప్పుడే చక్కగా మనకి క్రిస్పీగా వస్తుందండి. మూత పెట్టేసుకుందాము. కొంచెం బెల్లం, ఉడకబెట్టిన బెల్లం ఇంకా ఆరలేదండి. ఆరిన తర్వాత కలుపుకుందాం ఫ్రెండ్స్. గిన్నెలు వేసుకుందాం. ఇది ఇందులో కలపడానికి కుదరట్లేదు. వెడల్పు గిన్నెలు వేసుకొని కలుపుకుందాము. పొడి పిండిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. సోడా, ఉప్పు 1/2 గంట సేపు నానబెట్టాలండి. పిండిని ఇలాగా ఉండజేసేసి పిండి పిసుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఒక 1/2 గంట నానిన తర్వాత ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, 1/2 గంట అయిందండి పిండి నానబెట్టేసి. మనం మూత తీసి గిన్నె తీసి చూద్దాం. ఒకసారి తిప్పుకుందాం.
అనేసి మూత పెట్టానండి. ఒక వండ తీసుకొని చేస్తున్నానండి, కాజు చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఖజూరాకి కట్ చేసుకోవటం ముక్కలు అయిపోయింది. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి వేయించుకోవాలండి. ఇవి ఇంట్లో అదా ఫ్రెండ్స్, ఖజూరా ముక్కలన్నీ చేశానండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఫస్ట్ ప్యాన్ వేడెక్కాలి. వేడెక్కిందండి, ఆయిల్ పోసుకుందాం. కొంచెం వేడెక్కిందండి నూనె. మనం ఖర్జూరాలు వేసుకుందాం. ఖజూరా హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య స్వాగతం అండి. ఈరోజు నేను పిల్లలకి స్నాక్స్ చేశానండి. న్యూ ఇయర్ సందర్భంగా స్వీట్స్ చేశానండి. ఖజూరా ఈ స్వీట్ పేరండి. హైదరాబాద్ లో స్పెషల్ గా ఉందండి ఈ స్వీట్. అయితే నా స్టైల్లో నేను చేశానండి. అలాగే ఇది గట్టిగా ఉందా మెత్తగా ఉన్నదండి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, చాలా మెత్తగా వచ్చింది. ఫ్రెండ్స్, మరి మరొక వీడియోలో కలుద్దాం. ఈ రోజుకి ఇంతే, సెలవు.